దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను. ప్రభు అయిన తండ్రి ఆయన తన సంఘము యొక్క క్షేమము కొరకు తన ప్రాణాన్ని కూడా పెట్టాడు అనే సంగతిని సర్వలోకములో ప్రతి క్రైస్తవుడికి తెలిసిన అనుభవమే. అయితే ఆ యొక్క సంఘము అది సంపూర్ణముగాను తర్వాత ప్రతి విషయంలో మంచి జ్ఞాన సత్య స్వరూపము కలిగినదిగాను దేవుని యొక్క ఆత్మ పరిపూర్ణతతో నింపబడిన సంఘముగా ఉండాలని ప్రభు అయిన తండ్రి నానా విధములైన అనుభవాలు సంఘము కొరకు తెలియచేస్తూ ఉన్నాడు. అయితే ఒక సహోదరి భాషలను గురించి చెప్తారమ్మా అని అడిగారు. కనుక సరే, ఈరోజు ఈ భాషలను గురించి మరి లేఖనాలలో దాని యొక్క అవసరత ఏంటి, ప్రస్తుతం భాషలు అవసరమా అనే ఈ యొక్క అనుభవాలు జ్ఞాపకం చేసుకుందాం. లోకంలో మనం చూసినట్లయితే రకరకాల దేశాలు ఉన్నాయి, రకరకాల ప్రజలు, వారి యొక్క పరిస్థితులన్నిటినీ కూడా మనం చూస్తే ఏ ప్రదేశానికి ఆ భాష మరి ఎక్కడికక్కడే ఏర్పాటు చేసుకొని వారు అదే భాషతోటి మాట్లాడుకోవడం మనం చూస్తాం. అయితే ఆ విధంగానే మీరు సహజంగా చూడండి, ఒక గ్రీసు దేశానికి వెళ్ళినట్లయితే గ్రీకు భాష మాట్లాడతారు. ఇక కల్దీయుల దేశానికి వెళ్ళినట్లయితే కల్దీయుల భాష, అనగా కల్దీయులు అంటే బబులోను దేశంలో దానికి సంబంధించిన భాష ఉంది. అంతేకాదు హెబ్రీ భాషను మాట్లాడతారు. అలాగా సిరియా దేశస్థులు సిరియా భాషను మాట్లాడుతూ ఉన్నారు. ఇలాగ మనుషుల భాషలు రకరకాలుగా ఉన్నాయి. మరి ఈ మనుషుల భాషలు చూడండి, ఆ యొక్క ప్రాంతానికి తగినట్లుగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. కానీ మాట్లాడే మాటలలో భావాలతో కూడిన భాష కూడా చాలా చాలా విపరీత అర్థాలతోటి, మరి ఒక మాట రెండు అర్థాలు వచ్చేలాగా మాట్లాడేది, ఇదంతా వీటిలో కూడా చాలా ఇక లోకంలో మనం చూస్తే మరి ఎంత అసహ్యకరమైన బూతు భాష కూడా చాలా ఆనందంగా వాళ్ళు ఆస్వాదిస్తూ ఉన్న దౌర్భాగ్యపు స్థితిని కూడా మన కన్నులతో చూస్తున్నాం. అలాంటి మాటలైతే అందరూ బాగా చెవులు నెక్కించి వింటారు సోదరులారా. దేవుని యొక్క మాటలు పడవు గనక ప్రజలకి చాలా నేను చాలా తక్కువ మంది చూసేది కూడా. కానీ ఇది కూడా ఓర్వలేని కొంతమంది చాలా బూతులు మాట్లాడి ఎంతో అసభ్యకరమైన పదాలు ఉపయోగిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ నాకు చాలా లాభమే. ఎందుకంటే ప్రభువు యొక్క వాక్యం నిమిత్తం, యేసు నామము నిమిత్తము ఏదైనా సరే మనకు దూషణలు కలుగుట అనేది చాలా మంచిది, ఆశీర్వాదమే అది మనకి. కాబట్టి నాకేమి ఇబ్బంది లేదు. అయితే వారి యొక్క చెడుతనాన్ని బట్టి కూడా భాష ఉంటుంది అని మీకు నేను ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. చాలా రోత పనులు, సగం బట్టలు వేసుకొని దెయ్యాల్లాగా తిరిగే వాళ్ళని చాలా పొగుడుకుంటా ఘనపరుచుకుంటా, లోకం అంతా కూడా సాతాను మయం కనుక సోదరులారా, సాతాను యొక్క అధీనంలో ఉంది కనుక లోకస్తులు వాళ్ళ యొక్క భాష కూడా మరి తెలుగులో కూడా చాలా అసహ్యకరమైన పదాలు మాట్లాడే వాళ్ళని మనం చూస్తున్నాం. ఇలాగ రకరకాల భాషలు ఉన్నాయి. అంతేకాదు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో చెప్తాడు, మనుషుల భాషలు ఉన్నాయి, దేవదూతల భాషలు కూడా ఉన్నాయి. నేను మనుషుల భాషలతోటి మాట్లాడిన దేవదూతల భాషలతోటి మాట్లాడే అనుభవం కలిగిన వాళ్ళు కూడా దేవుని యొక్క సత్య వాక్యమును ప్రకటన చేస్తూ ఆ భాషల యొక్క మరి అవసరతను చాలా తేటగా తెలియజేశారు. సరే, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 4వ వచనంలో చెప్తాడు, అన్య భాషలు అన్నాడు. చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 4వ వచనం, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. అన్య భాషలు అన్నాడు. కనుక ఈ అన్య భాషలు అంటే సపోజ్ నేనున్నాను అనుకోండి, మీకు రకరకాల మరి భాషలు వచ్చి ఉండొచ్చు. నాకు తెలుగు వచ్చు కొంచెం, అది కూడా కొద్దిగా. అయితే సడన్గా అన్య భాష అంటే ఇక ఏ హిందీయో తమిళో లేకుంటే కన్నడమో
లేకపోయినట్లయితే ఏ మలయాళమో ఇలాగా మాట్లాడామనుకోండి సపోజు, అవి అన్య భాషలు అవుతాయి నాకు. అలాగా అపోస్తలులు ఆది కాలంలోనే వారు పరిశుద్ధాత్మను పొందినప్పుడు వారు అన్య భాషలు మాట్లాడారు. అన్య భాషలు అనగా వాటికి ఏదో ఒకటి అర్థం పర్థం లేని మాటలు కాదు. అవి ఇతర ప్రజలందరూ కూడా వాళ్ళ భాషలన్నిటినీ వీళ్ళు పరిశుద్ధాత్మను పొంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆ కాలమందు సత్య సువార్త లేక క్రీస్తు సువార్త ప్రతి చోట ప్రకటింపవలసిన భారం ప్రభు అపోస్తలులకు ఇచ్చి ఉన్నాడు కనుక వాళ్ళు చూస్తే పామరులై ఉన్నారు. వాళ్ళు చూసినట్లయితే గలిలయ ప్రదేశంలో ఉన్న వాళ్ళు ఎక్కువగా వాళ్ళు జీవించిన విధానం ఉంది. అంతేకాదు వాళ్ళందరూ కూడా మరి రకరకాల భాషల్లో సువార్త చెప్పాలి కనుక వాళ్లకు దేవుడు అది ఒక వరముగా పరిశుద్ధాత్మ శక్తిని వాళ్ళు పొందినప్పుడు ఆ భాషల యొక్క అవసరత సువార్త ప్రకటించుటకే అని ఇక్కడ మనకు చాలా తేటగా తెలియచేస్తూ ఉన్నాడు. కనుకనే రకరకాల ప్రదేశాల్లో ఉన్న ప్రజలందరూ అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 11వ వచనం చూడండి, క్రేతీయులు, అరబీలు మొదలైన మనమందరము, చూడండి చాలా ఉంది, నేను సింపుల్గా చెప్తాను, మనమందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములు వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. మన భాషలతో అనగా ఇప్పుడు తెలుగు మాట్లాడుతున్నాను అనుకోండి, నేను అది ఇతర ప్రాంతాల వాళ్ళకి అర్థం కాదు కదా. కనుక ప్రభువు అపోస్తులకు వారు ఇతర భాషలు, నానా విధములైన అన్య భాషలు కూడా మాట్లాడే ఒక గొప్ప వరమును వారికి అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఎన్ని రకాల ప్రజలు ఉన్నారు ఇక్కడ చూడండి. 8వ వచనం నుంచి, మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే. మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే అని, ఇదేమి పార్తీయులను, మాదీయులు, ఏలామీలు, మెసొపొతేమియా, యూదయ, కప్పదొకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంపులియా, ఐగుప్తు అను దేశముల యందలి వారు, కురేనే దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురం ఉన్నవారును, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారును, యూదులు, యూదమత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో మాట్లాడుట చూస్తున్నామేంటి. దేవుని గొప్ప కార్యాలు మాట్లాడుతున్నారు, మన భాష వాళ్ళకి ఎలా వస్తుంది అని చాలా ఆశ్చర్యపోయినట్లుగా, వాళ్ళకి అర్థం కాక 11వ వచనం చూడండి, కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి అని, మరి అపహాస్యం కూడా చేసిన పరిస్థితిని మనకు చూపిస్తూ ఉన్నాడు. కనుక దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో భాష అనేది ఎందుకు ప్రభువు ఇన్ని విధములుగా ఇన్ని రకాలైన భాషలు అపోస్తుల నోట నుండి పలికించాడు అంటే, రకరకాల ప్రదేశాల్లో ఉన్న ప్రజలందరూ కూడా సువార్త వినాలి, దేవుని గురించి తెలుసుకోవాలి, దేవుని యొక్క మహిమను తెలుసుకోవాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి, వారందరూ కూడా మార్పు చెంది పరలోకానికి వెళ్ళాలి అని దేవుని యొక్క దయ సోదరులారా. కనుక వారికి భాషల అవసరత చాలా చాలా అధికముగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఏది రాని వారికి మరి భాష రాకపోయినట్లయితే ఎక్కడికి వెళ్ళినా ఏం మాట్లాడలేరు, వారికి ఏమి అర్థమయ్యేటట్టు చెప్పలేరు. కనుక అది అవసరత అని నేను కూడా సంబోధిస్తున్నాను. ఆ అవసరత ఇక అది లేకపోతే, ఆ భాషలు వాళ్ళు మాట్లాడకపోతే ఇక సువార్త ప్రకటన చేయలేరు. కనుక అది అవసరత అని గమనించండి. ఇక దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో చూడండి, 10వ అధ్యాయం అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 44వ వచనం నుంచి చూడండి. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్ని జనుల మీద సైతము కుమ్మరింపబట్టు చూచి విభ్రాంతి నొందిరి. ఎలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని ఘనపరచుచుండగా వినిరి. ఈ యొక్క సందర్భం చూస్తే కొర్నేలి అనే భక్తి కలిగిన వాడు, అతను మరి ఒక అధికారిగా ఉన్నాడు, భక్తిపరుడు. మీరు చూడండి 10వ అధ్యాయం 1వ వచనం, ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరయ్యలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడేండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఎప్పుడూ ప్రార్థన చేసేవాడట.
ఇంటి వారందరితో కూడా చాలా భయభక్తులు కలిగి జీవిస్తున్నాడట. అలాంటి ధర్మకార్యములు చేయవాడు గనుక పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి, చూడండి, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు అతనికి తేటగా కనబడెను. ఈ విధముగా కొర్నేలిని ప్రభువు దర్శించాడు. ఎందుకంటే అతడు చాలా మంచి వ్యక్తి, దైవభక్తి కలిగిన వాడు. అంతేకాదు సోదరులారా, ధర్మకార్యములు చేసేవాడు. తన ఇంటి వారందరితో కూడా ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసే మంచి లక్షణములతో ఉన్న వ్యక్తి కనుక ప్రభు అతన్ని దర్శించినట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో చూస్తున్నాం. కనుక అతనికి ఏ విధముగా రక్షణ కలగాలో, తన ఇంటి వారందరూ రక్షణ పొందాలో ఆ యొక్క అనుభవాన్ని అంతటినీ కూడా కొర్నేలితోటి చెప్పి, మరి ఆ ఇంటికి వెళ్ళి సువార్త చెప్పడానికి ప్రభు తన అపోస్తులలో ప్రాముఖ్యమైన పేతురును చూచి, పేతురు అక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటూ ఉన్న పేతురు, చూడండి 9వ వచనం, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 9వ వచనం, మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్ది మీదకి ఎక్కెను. అతడు మిక్కిలి ఆకలి కొని భోజనము చేయగోరెను. ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరువబడి ఉండుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదికి దిగివచ్చుటయు చూచెను. అందులో భూమి యందుండు సకల విధములైన చతుష్పాద జంతువులు, ప్రాకు పురుగులు, ఆకాశ పక్షులు ఉండను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దం అతనికి వినబడెను. ఆకాశంలో నుండి ఒక దుప్పటి వంటి ఒక పాత్ర లాంటి దానిలో రకరకాల మరి భూజంతువులు ఉన్నాయట, ప్రాకు పురుగులట, చతుష్పాద జంతువులు ఉన్నాయట, ఆకాశ పక్షులు ఉన్నాయి. పేతురు, నీవు లేచి వాటిని చంపుకొని తినమంటున్నాడు. ఇంకా వీటన్నిటినీ గబాగబామని తినేయడమేనా అని మనలాంటి వాళ్ళు తినమన్నాడు కనుక ఇక తినే భాషే మనకు తెలుసు. కానీ ఇక్కడ జాగ్రత్తగా మీరు చూస్తే, అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది, అపవిత్రమైనది ఏదైనాను నేను ఎన్నడూ తినలేదే అని చెప్పాడట. నేను ఎప్పుడూ తినలేదు, నిషిద్ధమైంది, అపవిత్రమైనది ఎప్పుడూ తినలేదు ప్రభు అని చెప్పాడు. దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా 2వ మారు శబ్దము అతనికి ఆ శబ్దం వినిపించింది. ఇలాగూ 3 మారు జరిగాను. వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు ఎత్తబడెను. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఆలోచనలు ఎంత గొప్పవి, దేవుని యొక్క కార్యములు ఎంత మహోన్నతమైనవి. మనుషులకు అర్థం కాల, భక్తులకు కూడా అర్థం కాలేదు. అయితే ప్రభు చెప్తున్నాడు, దేవుడు పరిశుద్ధంగా చేసిన దాన్ని నువ్వు అపవిత్రమని, నిషిద్ధమని భావించక. పేతురు చాలా భక్తి కలిగిన వాడు, సమస్తమును విడిచిపెట్టుకుని ప్రభువును వెంబడిస్తున్నాడు. అయితే పేతురు, ఇదేంటి ప్రభువా, దీనిలో ఈ దుప్పట్లో నానా విధాలైన ప్రాకు పురుగుల, చండాలం, చతుష్పాద జంతువుల, బాబో ఇలాంటి వాటిని నేను తినడం, ఆకాశ పక్షుల, నేను ఎన్నడూ కూడా ఈ అపవిత్రమైంది ఇది ముట్టుకోలేదని చెప్తున్నాడు. కానీ ప్రభువు ముమ్మారు అతనితో మాట్లాడిన తర్వాత ఆ యొక్క దుప్పటి వంటి పాత్ర మరలా ఆకాశమునకు ఎత్తబడిపోయిందట. కనుక పేతురు తనకిది కలిగిన దర్శనాన్ని అప్పుడు ఇది ఏంటి అని ఆలోచన చేసుకుంటూ ఉంటుండగా కొర్నేలి ఇంటి దగ్గర నుంచి పేతురు దగ్గరకు మనుషులు వచ్చారు. సోదరులారా, ఆ మనుషులు అసలు ఇదంతా ఎంత విచిత్రంగా ఉంటాయంటే, దేవుని ప్రేమ, దేవుని కార్యములు. ఆ విధముగా పేతురు కొర్నేలి ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ సువార్త ప్రకటించినప్పుడు అక్కడ ఉన్నవారు విశ్వసించడం. కొర్నేలి ఎంతో దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కనుక తన బంధువులు, తన కలిగిన వారందరినీ పిలిపించి ఇంటి నిండా సువార్త వినటానికి ఎదురు చూస్తూ ఉన్నాడు. అలాంటి ఆశ కలిగిన వ్యక్తి నిజముగా దేవునికి ఇష్టడు కాడా? దేవునికి అంగీకారమైన కుమారుడుగా అతను ఎన్నిక చేయబడ్డాడు. ప్రభువే అతన్ని దర్శించాడు. సోదరులారా, ఎందుకనగా అతను చాలా మంచి ప్రవర్తన కలిగిన వాడు, దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడు. ఎంతకన్నా ఇంకా సుగుణాలు ఏముంటాయి? కనుకనే అక్కడ ప్రభువు తన కార్యమును నెరవేర్చిన తరువాత చూడండి 44వ వచనం ఇప్పుడు చదువుకుందాం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ
వరము అన్ని జనుల మీద సైతము కుమ్మరింపబడ్డట్టు చూచి విభ్రాంతి నొందరి. అన్ని జనుల మీద కూడా వచ్చిందంటే కొర్నేలి తన ఇంటికి పిలిచిన వారు కూడా చాలా యోగ్యత కలిగిన అన్యజనులుగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. కనుక వారందరూ దేవుని యొక్క సన్నిధిలో ఆయనను మహిమపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని ఘనపరుస్తూ ఉన్నారు. వారు కూడా భాషలతో మాట్లాడుతూ ఉన్నారట. దేవుని యొక్క గొప్ప కార్యములను వేరు వేరు భాషలతోటి మాట్లాడుతూ వివరిస్తూ ఉన్నారు. కనుక పేతురుతో వచ్చిన వాళ్ళు కూడా చాలా ఆశ్చర్యపోయారు. ఇదేంటి, దేవుడు ఎంత అద్భుతమైన కార్యములు చేస్తూ ఉన్నాడు అని. కనుక ఆనాడు భాషల యొక్క అవసరత ప్రభువును మహిమపరచుటకు, అనేకులకు సువార్త ప్రకటించుటకు అనే సత్యాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఇక 19వ అధ్యాయంలో చూస్తే అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం మొదటి 6 వచనాల్లో అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించుచు ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితురా అని అడగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. మీరు విశ్వసించి బాగానే ఉంది, విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితురా? శిష్యులే వాళ్ళంతా. వాళ్ళు అంటున్నారు కదా, అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి కూడా మాకు తెలియదని చెప్తూ ఉన్నారు. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మం పొందారు? మీరు ఎందుకు బాప్తిస్మం పొందారు? అసలు ఈ రోజుల్లో ఈ మాటల గురించి ఎన్ని సంఘాల్లో చెప్తున్నారు నా ప్రియ సహోదరి సహోదరులారా. బాప్తిస్మము పొందినప్పుడు నిజంగా వాళ్ళందరూ కూడా శిష్యులయ్యారు కదా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా ఉన్నారు కదా. మరి మీరు పరిశుద్ధాత్మను పొందితారంటే అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? మాకు తెలియదు అని చెప్పారు. అయితే మరి దేన్ని బట్టి మీరు బాప్తిస్మం పొందారు అన్నప్పుడు వచనంలో చూడండి, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మం పొందితారని అడగగా, వారు యోహాను బాప్తిస్మమును బట్టి అని చెప్పారు. యోహాను బాప్తిస్మమును బట్టి అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనక వచ్చువా అని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవల్లని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిస్మం ఇచ్చాను. యోహాను ఇచ్చిన బాప్తిస్మము నీళ్లలో బాప్తిస్మం ఇచ్చాడు. కేవలము తన వెనక వచ్చువా అని యందు విశ్వాసం ఉంచాలి మీరు, అనగా యేసునందు విశ్వాసం ఉంచాలి అని మారు మనసు విషయమైన బాప్తిస్మం ఇచ్చానని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసునామమున బాప్తిస్మము పొందిరి. వాళ్ళు ముందు పొందిన బాప్తిస్మము పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి కూడా తెలియకుండానే పొందారట. కనుక అనగా వాళ్ళకు మారు మనసు కూడా లేదు సోదరులారా. కనుక వాళ్ళందరూ యేసునామములో మరలా బాప్తిస్మము పొందారట. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. వారందరూ ఇంచుమించు 12 మంది పురుషులట. కనుక దేవుని యొక్క లేఖనముల్లో మనం స్పష్టంగా చూసినట్లయితే అపోస్తుల కాలములో ప్రభు యొక్క కార్యములు చాలా అత్యద్భుతముగా సువార్త ప్రకటించుటకు, దేవుని మహిమపరచుటకు, అన్యజనుల మీద సైతము పరిశుద్ధాత్మ కుమ్మరింపబడుట, వారు కూడా పరిశుద్ధాత్మ పొంది భాషలు మాట్లాడిన అనుభవాన్ని చూస్తున్నాం. ఇక శిష్యులు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి తెలియక వాళ్ళు బాప్తిస్మం పొందారు. అయితే వాళ్ళు పరిశుద్ధాత్మను గురించి వినిన తరువాత యేసు నామములో మరలా వారు బాప్తిస్మం పొందినట్లుగా చూస్తున్నాం. వాళ్ళు కూడా పరిశుద్ధాత్మను పొంది భాషలు మాట్లాడినట్లుగా ఈ లేఖనాల్లో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే ఈ యొక్క భాష వీళ్ళు ఆ దినములలో పొందిన పరిశుద్ధాత్మ అప్పటి అవసరతను బట్టి నానా విధములైన భాషలు మాట్లాడుతూ అన్య భాషలు మాట్లాడి ఉన్నట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో మనం గమనిస్తున్నాం. అయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం నుంచి చూడండి. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు గలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే అని, ప్రభువు ఒక్కడేనని, దేవుడు ఒక్కడేనని, కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ కూడా ఒక్కడేననే సత్యాన్ని తెలియచేస్తున్నాడు. ఆత్మ ఒక్కడే, తర్వాత ప్రభువు ఒక్కడే, దేవుడు కూడా ఒక్కడే అనే సత్యాన్ని
ఇక్కడ అపోస్తుడైన పౌలు చాలా స్పష్టంగా మాట్లాడుతూ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. అందరి ప్రయోజనము కొరకు. క్రైస్తవ్యంలో ఉన్న అత్యంతమైన విలువైన ఒక సంగతి ఏంటంటే అందరి ప్రయోజనాన్ని చూసేది క్రైస్తవ్యం. లోకమంతటిలోనూ దేవుడు లోకాన్ని ప్రేమించి అందరూ కూడా పాపులయ్యి ఉండగా అందరి కొరకు తన ప్రియకుమారుణ్ణి అర్పణ చేశాడు. లోక రక్షకుడిగా ప్రభు అయిన క్రీస్తు యేసు మన మధ్యలో నివసించి ఆయన తన ప్రాణం పెట్టినంతగా ఆయన మన కొరకు అర్పణైపోయినట్లుగా చూస్తున్నాం. అయితే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములు మనకు ఈనాడు ఎంత మరి విస్తారంగా అనుగ్రహించబడుతూ ఉన్నాయంటే ఇది కూడా దేవుని యొక్క మహా కనికరమే. అందరి ప్రయోజనము కొరకు అన్నాడు. నేను బైబిల్ చదువుకుంటాను, నాకు చాలా దేవుని యొక్క వాక్యం నేర్చుకుంటున్నాను. ఆహా, నా మట్టుకు నేను బాగుపడితే చాలు అనుకునేది కాదు క్రీస్తు ప్రేమ. నిజముగా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు అనేకులు సత్యమును చూడాలని, తెలుసుకోవాలని, గ్రహించాలని, నేర్చుకోవాలని క్రీస్తు ప్రేమను వ్యక్తం చేస్తారు. ఈ సంగతిని మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. సంఘాలు పెట్టేవాళ్ళు కాదు సోదరులారా, పాస్టర్లు అనిపించుకున్న వాళ్ళు కాదు, మా చర్చి అనిపించుకునే దౌర్భాగ్యపు స్థితి ఇదంతా కూడా సాతాను సంబంధమైంది. నిజముగా దేవుని యొక్క రాజ్య సంబంధమైన దేవుని యొక్క దయా సంకల్పముతో కూడిన ఆయన ప్రేమ ఏంటంటే అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది అని ఆత్మ ప్రత్యక్షతను గురించి కూడా చాలా తేటగా తెలియచేస్తూ ఆయన ఇంకా ఏమని చెప్తాడంటే, ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వల్లనే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వల్లనే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరం, మరి ఒకనికి ఆత్మల వివేచన, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగు చేయుచున్నాడు. ఆ ఆత్మ ఒక్కడే ఇన్ని కార్యములు చేస్తూ ఉన్నాడు. నిజముగా ఒకే ఆత్మ ఇన్ని రకాల కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు ఆ కార్యములు చేసే వాళ్ళందరిలో కూడాను నిజముగా ఒకే ఆత్మ ఉన్నట్లయితే వాళ్ళందరూ ఐక్యముగా పనిచేస్తారే కానీ నాకేదో భాషలు మాట్లాడటం వచ్చని నేను ఎగురుకుంటా, మరొకడేదో నాకు స్వస్థపరచు వరం ఉందని చెప్పి వాడు కొంతమందిని మోసం చేసుకుంటా, మరి ఒక్కడు చూసినట్లయితే నాకు వాక్యాలు ఎంత బాగా చెప్తాను అనుకొని గర్వంతో వాళ్ళు విర్రబీగి తిరుక్కుంటా ఇలా ఉండరు సోదరులారా. ఆ ఆత్మ ఒక్కడే అందరి ప్రయోజనము నిమిత్తము అందరిలో ప్రత్యక్షతను అనుగ్రహిస్తూ వారి వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోనుటకు సంఘమును శ్రేష్టమైనదిగా స్థిరపరచుటకు ప్రభు అయిన తండ్రి ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగు చేయుచున్నాడు అని చెప్తున్నాడు. ఒకరు భాషలు మాట్లాడే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఇంకా భాషలు మాట్లాడటమే ఇంకా చర్చి బోధ. కరెక్టేనా ఇది? భాషలకు అర్థం చెప్పేది కూడా ఆత్మవరమే, కృపావరములలో వరములే ఇవన్నీ. కానీ భాషలు మాట్లాడుకుంటూ వెళ్ళిపోవడము, ఎవరికి అర్థము కాని భాషలు మాట్లాడుకోవటం, అందరి నోటికి కూడా ఆ చర్చిలో వాళ్ళందరూ ఒకే పదాలు ఉచ్చరించటం, ఇదంతా కూడా సోదరులారా కృపావరములో ఉన్నది కాదు, కృపావరములకు సంబంధించినది కాదు. ఒక ఆత్మ నుండి అనగా పరిశుద్ధాత్మ నుండి అనుగ్రహించబడిన వరములలో భాగము కాదు. వీళ్ళందరూ కూడా అనుకరణ. లేకపోయినట్లయితే వాళ్ళు మాట్లాడుతున్నారు, మనం మాట్లాడకపోతే మనకు భక్తి లేదనుకుంటారని మాట్లాడేవాళ్ళు. లేకపోయినట్లయితే ఈ భాషలు అని ఇదే ఇంకా పెంతికోస్తని అంటే ఇక ఆ చర్చిల్లో ఖచ్చితంగా భాషలు మాట్లాడాలి. వాళ్ళందరికీ దేవుడు భాషలు మాట్లాడడమే ఇచ్చాడా? దేవుని యొక్క ప్రత్యక్షత అవసరం లేదా? దేవుడు బుద్ధివాక్యాన్ని చెప్పమంటున్నాడు, జ్ఞానవాక్యమును అన్నాడు. జాగ్రత్తగా మీరు చూడండి సోదరులారా,
ఒక్కొక్కరికి దేవుడు ఏ విధముగా అనుసరించి వారి యొక్క ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతుందో చూడండి. ఒకళ్ళకి బుద్ధివాక్యము, మరి ఒక్కళ్ళకి అదేవ ఆత్మ జ్ఞానవాక్యాన్ని ఇస్తుంది, మరి ఒక్కళ్ళకి ఆత్మ వల్లనే విశ్వాసాన్ని ఇస్తుంది, మరి ఒకరికి చూసినట్లయితే అద్భుతములు చేసే శక్తినిస్తుంది, మరి ఒకరికి ప్రవచన వరం ఇస్తుంది, మరి ఒకరికి ఆత్మల వివేచన. ఇవి అసలు ఎంత విలువైన సంగతులండి. ఇవన్నీ అర్థమైపోతాయి. భాషలు అనుకోండి ఎవరికి తెలియదు కనుక ఏది పడితే అది నోరు నాలుక ఎటును అది ఫ్రీగా తిరిగేస్తాయి కనుక ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, చర్చిలకు వెళ్ళిపోయి భాషలని మాట్లాడడం, ఇళ్ళకు వచ్చిన తర్వాత లోకంలో అన్య ప్రజల కంటే అతి చండాలమైన బ్రతుకులు, భాష, ప్రవర్తన, బూతులు, పోకిరీ మాటలు మాట్లాడుకోవడం. ఇదా భక్తి? ఇవా కృపావరాల్లో ఉండే వాళ్ళ యొక్క లక్షణాలు? కనుక అసలు ఈ సంఘములు ఏదో ఒక మొక్క పట్టుకొని ఒక సంఘం పెట్టుకుంటే అది సంఘం కాదండి. సకల విధములైన వరములన్నిటినీ కూడాను పరిశుద్ధాత్మ ప్రత్యక్షతలో నుండి అనుగ్రహించబడుతూ కార్యసిద్ధి కలుగు చేస్తూ అందరి ప్రయోజనం నిమిత్తము పనిచేస్తూ ఉన్న పరిశుద్ధాత్ముడు, ఆయన యొక్క పరిశుద్ధాత్మలో మనం పాలివారమైనట్లయితే ఒక్క ఆత్మలో నుండి ఎన్ని రకరకాల వరములు వచ్చినప్పటికీ అందరూ కూడా ఏక మనస్సుతో బ్రతుకుతారండి. అలాంటి మనస్సు లేని క్రైస్తవ్యము ఇదంతా కూడా పాడైపోయిన క్రైస్తవులు, సంఘములు, పాస్టర్లు జాగ్రత్తగా ఆలోచన చేసుకోనండి. వీళ్ళు మాట్లాడే భాషలు ఇది అసలు దేనికి సంబంధించినవి కావు, ఏ దేశానికి సంబంధించినవి కాదు, అన్య భాషలు కావు, దేవదూతల భాషలు కావు, మనుషుల భాషలు కాదు, ఏది కాదు. ఇవన్నీ కూడాను అనుకరణతో కూడి, అనుకరణ అనగా వాళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళు మాట్లాడతారు. అలాగా క్రొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఏదో ఒకటి దీన్నే ప్రాక్టీస్ చేస్తున్నారు. కానీ నిజముగా ఇది దైవత్వము కాదు సోదరులారా. చూడండి, ఇంకా దీని గురించి మనం ఇంకా కొంచెం ముందుకెళ్తే మనకు కూడా చక్కగా అర్థమవుతుంది. దేవుని యొక్క ఈ యొక్క వరములు అని కృపావరముల గురించి మాట్లాడాడు. ఈ కృపావరములు తర్వాత ఏమని అంటాడంటే ఆత్మ సంబంధమైన వరములు. చాలా జాగ్రత్తగా చూడండి. వరములు అసలు వరం అంటే ఏంటి, వరము అంటే ఏంటి నేను మీకు స్పష్టంగా అసలు వరము అంటే ఏంటో తెలుసుకున్న తర్వాత మనం ముందుకు వెళ్ళడం మంచిదని భావిస్తూ ఉన్నాను. చూడండి, యోహాను సువార్త 4:10 చదువుకుందాం. అందుకు యేసు, నీవు దేవుని వరమును, జాగ్రత్తగా చూడండి, దేవుని వరమును అని చిన్న డాష్ ఉంటుంది, మీ బైబిల్ తీసి చూడాలి దయచేసి. దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. ప్రభువు సమరయ స్త్రీతో మాట్లాడుతూ, ఈ సందర్భం పలుమార్లు వింటాం, మనం ఎప్పుడు అందరికీ కంఠస్థం, కానీ నేను దేవుని వరమును అన్న మాట మాత్రమే ఇక్కడ నేను మీకు చెప్పదలుచుకున్నాను. దేవుని వరమును అని చిన్న డాష్ పెట్టాడు, జాగ్రత్తగా చూడండి. అనగా క్రీస్తు దేవుని వరము, గుర్తుపెట్టుకోండి. సరే, ఇది దేవుని వరము. నీవు దేవుని వరమును అని నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడు అది ఎరిగి ఉంటే నీవు ఆయన అడుగుదు, ఆయన నీకు జీవజలం ఇచ్చును అని చెప్పాడు. కనుక అమ్మ నాకు దాహం ఇస్తుంది అన్నాడు సమరయ స్త్రీతోటి. ఆమె వేషాన్ని చూసి నువ్వేంటి నన్ను అడుగుతున్నావు అని, ఆ తర్వాత ఆమె అసలు మీరు మాతో సాంగత్యం, యూదులు సమరయులతో సాంగత్యం చేయరు కదా అన్నప్పుడు ప్రభువు అందుకు చెప్పాడు, యేసు అంటూ ఉన్నాడు, నీవు దేవుని వరమును. నిన్ను నేను దాహం అని అడిగాను, నేను ఎవరినో నీకు తెలుసుంటే నువ్వే నన్ను అడుగుతావమ్మా, నేను నీకు జీవజలం ఇస్తాను అని చెప్పాడు. డైరెక్ట్ స్పీచ్లో చెప్పకుండా, డైరెక్ట్గా మాట్లాడకుండా ఆయన ఎంత రహస్యంగా తెలియచేస్తూ ఉన్నాడో కూడా చూడండి. నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడు ఎవడో అది నీకు ఎరిగి ఉంటే నీవే ఆయన్ని అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని చెప్పాడు. కనుక దేవుని వరము అనగా క్రీస్తు అనే సత్యాన్ని, యేసు క్రీస్తు అని
యేసు క్రీస్తులో కూడా అత్యధికమైన రహస్యమైన మాట క్రీస్తు కనుక సోదరులారా. అందుకనే నేను దేవుని వరము అనగా క్రీస్తు అని మీకు స్పష్టంగా లేఖనాన్ని చూపించాను. సరే, దేవుని వరం. ఇక కృపావరాల గురించి మనం కృపావరముల గురించి చదువుకున్నాం. ఆత్మ సంబంధమైన వరములు అంటాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో ఇక్కడ ఈ యొక్క మొదటి వచనంలోనే ఎంత చక్కగా చెప్పాడు చూడండి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి అని చెప్పాడు. ప్రేమ కలిగి ఉండుటకు ముందు వరములే మొదలుపెట్టి చెప్పొచ్చు కదా. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అన్నాడు. అంటే ప్రేమ కలిగి ఉన్నవారు మాత్రమే ఆత్మ సంబంధమైన వరములలో పాలివరై ఉండగలరు. జాగ్రత్తగా చూడండి. కనుక ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. విశేషముగా మీకు ప్రవచన వరము, మీరు ప్రవచన వరాన్ని అపేక్షించుడి అని చెప్పాడు. ప్రవచన వరము అన్నాడు. ఈ ప్రవచన వరము ఎంత వరాలన్నిట్లో కూడా చాలా శ్రేష్టమైందని చెప్పాడు. ఇప్పుడు నేను ఒక మాట మీతో మాట్లాడుతున్నాను అనుకోండి, మీకు అది అర్థమైనట్లయితే తండ్రి ఎంత గొప్ప దేవుడు అయ్యా నాతో మాట్లాడావు అని మీరు వెంటనే ప్రభువును స్తుతిస్తారు. అదే నేను వేరే భాషతోటి మాట్లాడాను అనుకోండి, మీకు అర్థం కాలేదనుకోండి, దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి? మీరు ఏంటో ఆవిడ ధోరణిలో ఆవిడ చెప్పుకుపోయింది అనుకుంటారు. అలాగే ఆత్మ సంబంధమైన వరములు కూడా శరీర స్వభావం కలిగిన వారు వాటిని అందుకోలేరు. శరీర స్వభావం చాలా కష్టమైంది సోదరులారా. ఈ యొక్క భాషను నేర్చుకోవాలంటే కూడా కష్టం. ఎందుకంటే కృపావరములు అవి కృప ద్వారాగా సంఘక్షేమము నిమిత్తము అనుగ్రహింపబడుతున్న వరాలు. ఇక్కడ ఏం చెప్పాడంటే మీరు ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరమును అపేక్షించమని చెప్పాడు. ప్రవచన వరము అది సామాన్యమైన విషయం కాదు. అసలు ప్రవచనం అంటేనే దేవుని యొక్క ప్రియ కుమారుడైన క్రీస్తు చెప్పిన మాట ప్రకారముగా చూసినట్లయితే ధర్మశాస్త్ర సంబంధమైన వాక్యము, ప్రవచన వాక్యం అని 2 రకాల వాక్యాలు ఉన్నాయి. మీరు ఆ మాట మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం చూడండి, 28వ వచనం చదువుదాం. ధర్మశాస్త్రము బలహీనత కలిగిన మనుషులను యాజకులుగా నియమించును కానీ ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము, ఇది ప్రమాణపూర్వకమైన వాక్యం అండి. ప్రవచన వాక్యం అంటే మామూలుది కాదు, ప్రవచన వరం అంటే మామూలుది కాదు సోదరులారా. ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధి గల కుమారుని నియమించింది గనుక ఈయన ప్రధాన యాజకుని వలె మొదట తన సొంత పాపముల కొరకు, తర్వాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులు అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు. తను తాను అర్పించుకున్నప్పుడే ఒక్కసారి ఈ పని చేసి ముగించిన ప్రమాణపూర్వకమైన వాక్యము ప్రవచనములతో కూడిన వాక్యము. ఇది ప్రవచనములతో కూడిన వాక్యము అని కూడా ప్రవక్త అయిన యెషయా ద్వారా ఒక మాట చదువుకున్నాను చూడండి. 8వ అధ్యాయం, యెషయా గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనం. ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగింపుము అన్నాడు. ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగింపుము అని తెలియజేశాడు. ఇది ప్రవచన వాక్యము, ఇది ప్రవచనము, ప్రమాణముతో కూడిన ప్రవచన వాక్యము సోదరులారా. అంతేకాదు ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనాను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగు చేయను. ఎవడైనాను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయను అని మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ప్రవచన వాక్యము, ఈ ప్రవచన వరము, ప్రవచన వాక్యము చాలా స్పష్టమైన నిర్ధారణతో కూడిన క్రీస్తు వాక్యము. జాగ్రత్తగా గమనించాలి. అది ముద్రించబడిన బోధతో కూడిన
సత్యవాక్యం సోదరులారా. వాక్యంలో చాలా చాలా రకాలు. ప్రభువు లోకం గురించి చెప్పాడు, పరలోకం గురించి చెప్పాడు, బబులోను గురించి చెప్పాడు, అషూరు గురించి చెప్పాడు, ఈ లోకంలో గ్రీస్ దేశస్తుల స్థితి ఏంటో చెప్పాడు, లేకపోయినట్లయితే సకల దేశముల యొక్క అనుభవాలన్నీ చెప్పాడు. దేవుడు కోరుకునే ప్రజల స్థితిని కూడా తెలియచేశాడు. ప్రతి చోట కూడా వారి వారి భాషలు వారికి ఏర్పాటు చేయబడి ఉన్నాయి. మన యొక్క జీవితంలో మనము నేర్చుకొనుచున్న భాష ఇది చాలా శ్రేష్టమైన ప్రవచన వాక్యములో ఉన్న భాష సోదరులారా. కనుక ఈ యొక్క భాష, దీని విలువ మనం తెలుసుకున్నట్లయితే ప్రభు చాలా తేటగా ఈ మాటలు మనకు అర్థం చెప్తున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:8. మరియు బోర స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకు ఎవడు సిద్ధపడును? బోరట స్పష్టము కాని ధ్వని ఇస్తే యుద్ధమునకు ఎవడు సిద్ధపడును? అలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుకతో పలికితేనే కానీ పలికినది ఎలాగూ తెలియను? మీరు గాలితో మాట్లాడుచున్నట్టుందరు. అర్థం చేసుకునండి. ఏదో ఒకటి నోరు ఉంది కదా అని బడబడమని సౌండ్లు చేసుకున్నంత మాత్రాన ఏంటి ప్రయోజనం? ఏంటి లాభం? ఏంటి? మీరు ఏదో ఒకటి దానికి ఉదాహరణతోటి పోలికతోటి చెప్తున్నాడు. బూరధ్వని స్పష్టమైన ధ్వనిని ఇస్తేనే కదా ఆ బోరలో నుండి అది యుద్ధ ధ్వని, సంతోష ధ్వని, ఏ రకమైన ధ్వని వస్తుందో తెలిస్తేనే కదా అది యుద్ధ ధ్వని అయినట్లయితే యుద్ధానికి సిద్ధపడతారు. అది ఉల్లాసానికి సంబంధించింది అయినట్లయితే ఉల్లసిస్తూ ఉంటారు. అలాగే దేవుని యొక్క లేఖనములలో ప్రభు చెప్తున్నాడు, మాట్లాడే మనిషి, వాక్యం చెప్పే వ్యక్తి స్పష్టముగా చెప్పకపోయినట్లయితే ఎవడు సాతాను జయించగలడు? ఎవడు లోకాన్ని జయించగలడు? ఎవడు పరలోకానికి సిద్ధపడగలడు? అయితే బోధకుడు చెప్పే మాటలు అవన్నీ కూడాను అన్నీ కూడా స్పష్టము కానివైనట్లయితే అందరూ కూడా యుద్ధం కాదు కదా, శత్రువు వచ్చి చంపేస్తాడు. అనగా ఈనాడు సంఘములలో బోధించుచున్న బోధలన్నీ కూడా స్పష్టము లేని బోధలే సోదరులారా. ప్రజలకు అర్థం కావు, ఎలా మార్చుకోవాలో తెలియదు, దేని కొరకు దేవుని సన్నిధికి వచ్చామో తెలియదు, మన ప్రయాణం ఏంటో తెలియదు, మన యొక్క గమ్యం ఏంటో తెలియకుండానే బోధలు చేస్తూ ఉన్నారు. కనుకనే సంఘములన్నీ కూడా జీవోత్సవాల్లాగా పేరుకు బ్రతికినామని చెప్పుకుంటున్నారు, దేవుని నమ్ముకున్నాం అని చెప్పుకుంటున్నారు. కానీ జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉన్నది, కానీ మృతుడవే అనే విధముగా సంఘములలో విస్తారముగా చచ్చిన శవములే నిండిపోయి ఉన్నాయనే సత్యాన్ని ప్రవక్త అయిన నహూము ద్వారా ఏనాడో ప్రభు తెలియచేశాడు. ఎక్కడ చూసిన శవాలని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా తెలియచేశాడు. సోదరులారా, నేటి దినాల్లో జరుగుతున్న ఈ అబద్ధ బోధలలో ప్రజలు ఏ విధముగా ఆత్మీయంగా నష్టపోతున్నారు. బయటికి అయితే లక్షల మంది చర్చికి వస్తారు, కానీ మారు మనస్సు పొందిన వారు ఒక్కరూ లేరు. పరిశుద్ధాత్మను గురించి తెలిసిన వాళ్ళు ఒక్కరూ లేరు. ఎటు చూసినా ప్రభు నామంలో ప్రార్థన చేసేవాళ్ళు కూడా లేరని ప్రభు అంటుంటే మేము పెద్ద ప్రార్థనా పరులమే, గంటల ప్రార్థన చేస్తామని ప్రజలు అనుకుంటున్నారు. మనకు దృష్టికి మనం ప్రార్థనా పరులం అనుకుంటే సరిపోద్దా? ప్రభువు చేత ఎన్నిక చేయబడి ప్రభువు చెవి మన ప్రార్థనల వైపు త్రిప్పబడినట్లుగా మనం శుద్ధ హృదయం ఉంటేనే కదా సాధ్యమవుతుంది. మన ప్రార్థన యథార్థముగా ఉండాలి, విశ్వాస సహితమైనదై ఉండాలి, నీతితో కూడినదై ఉండాలి, పట్టుదలతో కూడినదై ఉండాలి, విజ్ఞాపనలతోటి యాచనలతోటి దేవుని వేడుకున్న ప్రార్థన మన యొక్క జీవితాల్లో చేస్తున్నామా? ఆలోచన చేయండి. కనుక ఎటు చూసినప్పటికీ అర్థం కాని బోధలు, ఆ బోధలకి ఒక తలతోక ఉండదు. ఏదో ఒక కథ తీసుకుంటాడు, ఏదో ఒక చోట చెప్తాడు. మనిషి ఎలా మారాలి, నీకు చిన్న బిడ్డ వంటి మనస్సు స్వభావం వస్తున్నాయా, నీ ప్రవర్తన మారుతుందా, లోకాసులు చచ్చిపోతున్నాయా అని చెప్పి సంఘాల్లో హెచ్చరించి గద్దించి బుద్ధి చెప్పేది ఎక్కడ కనిపిస్తుంది? కనుకనే సంఘములన్నీ కూడా ఈ యొక్క భయంకరమైన స్పష్టము కాని ధ్వనులతో నాశనానికి వెళ్ళిపోతూ ఉన్నాయనే సంగతిని కూడా గమనించండి. బోర స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకు ఎవడు సిద్ధపడును? అలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుకతో పలికితేనే కానీ పలికినది ఎలాగో తెలియని భాషలు మాట్లాడేవాడు కూడా ఏదైనా సరే అర్థమయ్యేటట్టు మాట్లాడేది ఎదుటివానికి మేలు కలుగుతుంది, అందరికీ ప్రయోజనం కలుగుతుంది. ఏది లేకుండా వారికి తోచినట్లుగా ఇక సంఘానికి బోధనా పద్ధతి ఏంటంటే భాషలు మాట్లాడడం.
ఈ సంఘంలో ఉండేది ఏంటంటే భాషలు మాట్లాడడం. అదేమన్నంటే విమర్శించారని చెప్పి ఆ పెంతికొస్తోళ్ళు విరజిమ్ముకుంటూ ఉంటారు, దేనికో నాకు అర్థం కాదు. అలాగని బైబిల్లో లేఖనాలు ఉన్నాయా? ఒకవేళ మీకంత భక్తులైతే మిమ్మల్ని ఎవరన్నా దూషించినా తండ్రి ఆ బిడ్డలకు కూడా సత్యాన్ని తెలియజేయని ప్రార్థన చేయొచ్చు కదా. అంతలాగా రెచ్చిపోయి పాస్టర్ల మీద పాస్టర్లో ఏదో కౌంటర్లు వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వీళ్ళందరూ అసలు దేవుని మనుషులేనా? వీళ్ళు అసలు దేవుని యొక్క సేవకులేనా? దేవుని యొక్క ఆత్మ కలిగి ఒక్క ఆత్మ యందు కృపావరాలు ఉన్నాయా? వీళ్ళకి ఆత్మ సంబంధమైన వరాలు ఉన్నాయి. ఏమున్నాయి చెప్పండి? ఏదీ లేదు. వీళ్ళు మాట్లాడేదంతా అలనాడు సౌలు, అతనికి కూడా దురాత్మ వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి వాగుతూ ఉండేవాడు. అలాంటి పరిస్థితులే కానీ సోదరులారా, అతను కూడా దేవుని సేవకుడే, దేవుని యొక్క నామంలో దేవుని ప్రజలకు రాజుగానే ఉన్నాడు. కానీ వారి యొక్క జీవితాల్లో దురాత్మ పట్టిన పరిస్థితులు మనం చాలా తేటగా చూడవచ్చు. ఇప్పుడు అటు వెళ్తే అసలు సమయం సరిపోదు. కనుక దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో మీరు గమనించండి, ప్రభు అంటున్నాడు కదా, భాష దాని యొక్క ఉపయోగం ఏంటి, దాని అవసరత ఏంటి? అవసరత ఆది అపోస్తలుల కాలంలో విస్తారముగా పరిశుద్ధాత్ముడు వారికి భాషలను అనుగ్రహించినట్లుగా చూస్తున్నాం. కానీ ఆ కాలంలో కూడా మీరు భాషలతో మాట్లాడట కన్నా ప్రవచించుట చాలా మంచిది. ఎందుకంటే ప్రవచించువాడు స్పష్టముగా లేఖనములు తెలియచేస్తున్నప్పుడు వినేవాళ్ళందరూ కూడా మనలో ఈ లోపాలు ఉన్నాయి, మనలో ఈ చెడుతనం ఉంది, మనలో ఈ దురాశలు ఉన్నాయి, మనలో ఈ అసహ్య కార్యాలు ఉన్నాయి, నా దేవుడికి ఇవన్నీ ఇష్టం ఉండదని మనసు మార్చుకోవడానికి వీలు కలుగుతుంది. అదే భాషతో మాట్లాడితే ఎవరికి అర్థం కాదు, ఎవరు మార్పు చెందరు. కనుక ఈ యొక్క భాషలు ప్రవచనము గురించి అధ్యాయం అంతా కూడా చాలా స్పష్టంగా తెలియచేశాడు. అంతేకాకుండా దేవుని యొక్క సన్నిధిలో ఆయన అపోస్తులైన పౌలు ఇక్కడ చాలా తేటగా మరొక మాట కూడా చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 14లోనే 10వ వచనం చూడండి. లోకమందు ఎన్నో విధములకు భాషలున్నను వాటిలో ఒక్కటైనను స్పష్టము కానిదై ఉండదు. ఎన్నో విధాల భాషలు ఉన్నాయి లోకమంతటికి. ఎక్కడికి తిరగండి, ఏ ఏరియాలో, కొండల్లో, లేకుంటే కోయ భాష మాట్లాడుకున్న పరిస్థితులు ఎక్కడెక్కడ ఏజెన్సీలు మారుమూలల్లో అసలు నిర్మానుష్యంగా ఉన్న చోట్ల కూడా వాళ్ళ భాషలు ఏర్పాటు చేయబడి ఉన్నాయి సోదరులారా. అయితే ప్రతిదానికి కూడా స్పష్టత ఉంది, అర్థం కాని భాషలు ఏవి కూడా ఉండవు అని తెలియచేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా 14వ వచనం చదువుదాం. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయను కానీ నా మనస్సు ఫలవంతముగా ఉండదు. ఆహా, ఎంత చక్కని మాట అండి. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయును కానీ నా మనస్సు ఫలవంతముగా ఉండదు. ఎప్పుడైనా ఎవరైనా ఈ మాటను గ్రహించిన వాళ్ళు ఉన్నారా సోదరులారా? నేను భాషతో మాట్లాడిన ఎడల, మనకు లోకంలో ఏ ఒక్కళ్ళు వాళ్ళు మాట్లాడారు, ఆ పెద్ద పాస్టర్ గారు మాట్లాడారు, అంత పెద్ద సంఘాన్ని నడిపిస్తున్న ఆయన మాట్లాడాడు, ఇది నిజమని చెప్పి మోసపోకండి. మనకు వాళ్ళు ప్రామాణికం కాదు సోదరులారా. మనకు పరిశుద్ధ లేఖనములు, ప్రభు అయిన క్రీస్తు వాక్యము, అపోస్తుల బోధ మాత్రమే మనకు ప్రామాణికము కనుక, అపోస్తుల యొక్క బోధలో ఉన్నదే సత్యము కనుక వాటినే మనము విశ్వసించాలి, వెంబడించాలి. కనుక ఈ లేఖనాలు మీరు ఏమాత్రము నిర్లక్ష్య పెట్టి మనుషులను వెంబడించి మనుషుల వెనకాల తిరగొద్దు. మరి సహోదరికి భాషల గురించి ఎందుకు తెలుసుకోవాలని అనిపించిందో నాకైతే అర్థం కాదు. కానీ ఈ విషయాలన్నీ తెలుసుకున్నట్టు చాలా మంచిది. ప్రస్తుత కాలంలో ఎటువంటి కలవరం లేకుండా చక్కగా దేవుని యొక్క వాక్యంలో మనం దేన్ని వెంబడించాలని తెలుసుకోవటం అత్యవసరం. కనుక ఈ విషయాలు కూడాను నేను అందుకే మరి ఎలాగైనా సరే ఈ విషయాలు తెలియచేయాలని ఆశతోటే చెప్తూ ఉన్నాను సోదరులారా. దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో భక్తుడైన పౌలు అంటున్నాడు కదా, నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా యొక్క ఆత్మ ప్రార్థన చేస్తుంది కానీ నా మనస్సు ఫలవంతముగా ఉండదు అన్నాడు. ఏంటండి ఆత్మ ఏంటి, మనస్సు ఏంటి? ఆత్మ ఏంటి, మనస్సు ఏంటి? నా ప్రియ సహోదరి సహోదరులారా, భాషతో మాట్లాడుట అనేది అసలు పైకి భక్తిగా అనిపించుకోనుటకే పనికొచ్చే పరిస్థితులు ఇందులో ఉన్నాయి. జాగ్రత్తగా చూడండి. భాషతో ప్రార్థన చేస్తుంటే అబ్బో అసలు మా అయ్యగారండి అంత భాషతో మాట్లాడి ప్రజలందరికీ కూడా అర్థం కాకుండా పోతుంది.
భాషతో ప్రార్థన చేసుకున్నట్లయితే వారి సొంతంగా కూడా కనీసం వారి మనస్సు ఫలవంతంగా ఉండదు అనే సంగతిని అపోస్తుడైన పౌలు చాలా స్పష్టంగా తెలియచేస్తున్నాడు. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేస్తూనే ఉన్నట్టే ఉంటుంది, కానీ నా మనస్సు ఫలవంతముగా ఉండదు. ఎంత లోతైన సంగతులను గ్రహించుట దేవుని కృప కాదా సోదరులారా? చూడండి, మనస్సులో దేవుని యొక్క వాక్యం ఉండాలి. ప్రార్థన చేసేదట నోటితోటి, భాషతో చేస్తే ఏదో ఆత్మలో ప్రార్థన చేసుకున్నట్టుగా ఉంటుందట, కానీ మా ఆత్మ లోపల ఉండే మనస్సు ఫలవంతంగా ఉండదట. మనస్సులో తమ మనస్సులో దేవునికి చోటు అనొల్లకపోయారు కనుక వారు చేయరాని కార్యములు చేయుటకు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించాడు ప్రభు. దేవునికి చోటు ఇవ్వాల్సింది మనస్సులో సోదరులారా. భాషతో ప్రార్థన చేసేవాడు పెదవులతోనే చేస్తాడు. ఒకవేళ ఏదోటి చేస్తే కళ్ళు మూసుకొని ఆత్మలో చేసుకుంటాడేమో, కానీ మనస్సులోనికి దేవుని యొక్క వాక్యము వెళ్ళదు అనే సత్యాన్ని కూడా తెలియచేస్తూ ఉన్నాడు తండ్రి అయిన దేవుని యొక్క సేవకుడు, అతి ప్రాముఖ్యమైన అపోస్తులుడు తెలియచేస్తున్న సంగతులు. ఏ మనుషుల మాటలు కూడా మీరు నమ్మద్దు. అపోస్తులు వారు సర్వాధికారము క్రీస్తు ద్వారా పొందినవారు కనుక వారు సంఘములకు చేసిన హెచ్చరికలు ఖచ్చితంగా నెరవేర్చుట ద్వారా సంఘము పరిపూర్ణమై సంపూర్ణ సిద్ధి పొంది క్రీస్తుతో కూడా ప్రయాణం చేస్తుందనే సత్యాన్ని గమనించండి. అయితే ఇక్కడ మరి ఒక వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే 19 చూద్దాం. అయినను సంఘములో భాషతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనస్సుతో 5 మాటలు పలుకుట మేలు అన్నాడు. మీరు గంటల ఏదో భాషలు మాట్లాడుతున్నారని ఈ చివరి నుండి ఆ చివరకు పరిగెడతా ఉంటారు. నేను అసలు అలాంటి వాళ్ళని చూస్తే మీరు ఏమైనా అనుకోండి కానీ సోదరులారా, నేను వెంటనే అనుకుంటాను వీళ్ళల్లో అసలు దేవుని ఆత్మ లేదు సరికదా, వీళ్ళు అసలు దేవుని మనుషులు కారు. ప్రభువు యొక్క ఆత్మ కలిగిన వారు అసలు వాళ్ళ యొక్క తీరు, వాళ్ళ స్వభావం, వాళ్ళ పద్ధతి, వాళ్ళ క్రియలు, వాళ్ళ భాష, వాళ్ళ మాటలు చాలా 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 పరిశుద్ధంగా ఉంటుంది సోదరులారా. అల్లరి కేరింతలు గొడవలు చేసినట్టు గోలగోల అరుపులతోటి కేకలతోటి ఇటు అటు అటు ఇటు పరిగెట్టుకుంటా ఏదో భాషలు ఏం భాషలు అండి వీళ్ళకి వచ్చే భాషలో. నా ప్రియ సహోదరులారా, భక్తుడు అంటున్నాడు సంఘములో భాషలతో 10,000 మాటలు మాట్లాడుకున్నట్టు కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనస్సుతో 5 మాటలు పలుకుట మేలు అన్నాడు. మాటలు పలికేది మనస్సా? అదే అర్థం కావాలి క్రైస్తవ జనాంగమా. మనకు అర్థం చేసుకోవాల్సింది ఇదే. అపోస్తలులు చెప్పిన ఈ యొక్క మాటలో ఎంత భావం ఉన్నదో చూడండి. సంఘములో భాషతో 10,000 మాటలు మాట్లాడటం ఎందుకు? అందరికీ అర్థమయ్యేటట్లుగా బోధ కలుగునట్లు అర్థం చేసుకునే పద్ధతిలో మనస్సుతో 5 మాటలు పలికితే మేలని చెప్పాడు. మనస్సులో క్రీస్తు ఉంటే క్రీస్తును గురించిన వాక్యాలు ఒక 5 వాక్యాలు చెప్తే చాలట, 5 మాటలు మాట్లాడితే చాలట. గంటల కూర్చోబెట్టి ఆ ఉపవాసాలు ఈ ఉపవాసాలని మనుషుల్ని మభ్యపెట్టి భ్రమపెట్టి మోసం చేసి అన్యాయం చేసి వాళ్ళనంతా చంపుకు తింటూ ఈ బోధకులు చేసే మాయా వేషాలు, వీళ్ళ దీర్ఘ ప్రార్థనలు ప్రభు ఆలకించడు సోదరులారా. ఇది సత్యం అండి. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములు 5 మాటలు బోధ కలిగే మాటలు మాట్లాడితే చాలు. కనుక ఈసారి ఈ మాటలో రావు ఆ మాటలో రావు, మొత్తం మీద పాటలు పాడి గోలగోల చేసి ఆగమాగం చేసి అసలు ఏంటో, అసలు వాళ్ళ బ్రతుకు మారదు, వాళ్ళ బుద్ధి మారదు, వాళ్ళకి అసలు మనసు మారదు, ఏమీ మారవు. కానీ అల్లరి పాటలు పాడుకొని 4 పాటలు యేసు ప్రభు గురించి, ఆ పాటలు ఏదో పెద్ద భక్తి అని చెప్పేసి అబ్బాబ్బా ఏమి గర్వపోతులండి నిజంగా. వాళ్ళు ఎంత రెచ్చిపోయి ప్రభువుని ఆగమాగం చేసేస్తున్నారా, ఎంత అవమానం చేసేస్తున్నారో. కనుక ఈ భాషలు అవసరమా? ఆలోచన చేయండి. బోధ కలిగే మాటలు అవసరమా? భాషలు 10,000 మాటలైనా బోధ కలిగే మాటలు 5 మాటలైనా చాలట. 10,000 ఎక్కడ 5 ఎక్కడండి?
ఈ వ్యత్యాసాన్ని బట్టి భాషలు ఎంత అనవసరమో చాలా స్పష్టంగా చెప్పాడు అపోస్తులైన పౌలు. అంతేకాకుండా ఆయన మరి యొక్క మాట ఈ సందర్భంగా చెప్పాడు, సహోదరులారా మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారులై ఉండుడి అని చెప్పాడు. అనగా బుద్ధి విషయంలో దేవుని యందు భయభక్తులు కలిగి బుద్ధిమంతులుగా స్వస్థ బుద్ధి కలిగిన వారిగా బ్రతికే విషయంలో పసిపిల్లలు వంటి చక్కని శుద్ధ హృదయం కలిగి ఉండండి. దుష్టత్వం విషయంలో శిశువులుగా ఉండుడి. బుద్ధి ఏంటి, దుష్టత్వం ఏంటి? ఇక్కడ భాషలు మాటలాడి గొప్పగా గర్వంగా విరజిమ్ముకొని బ్రతికేది దుష్టత్వము. క్రీస్తును కలిగి క్రీస్తు యేసుకు కలిగిన మనస్సును కలిగి 5 మాటలు చెప్పిన ప్రజలకు బోధ కలిగే మాటలు చెప్పేది బుద్ధి కలిగిన వారి యొక్క స్థితి. చాలా జాగ్రత్తగా గమనించండి. బుద్ధి విషయమై పెద్దవారులై ఉండుడి అని చెప్పాడు. మీరు బుద్ధి విషయంలో అనగా దేవుని కొరకు ప్రజలను సంపాదించుట, అనేకులు పాపములో నశించిపోతున్న వారిని అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని లాగుట కొరకు, అనేక మంది ఆత్మలు దొంగ బోధకులకు ఆహుతి అయిపోతూ ఉన్నాయి, అలాంటి వారికి విడుదల కలుగు చేయుట, ఇలాంటి విషయంలో పెద్దవారిగా మీ యొక్క ప్రవర్తనను కొనసాగించండి. కానీ దుష్టత్వము విషయంలో శిశువులై ఉండుడి అని చెప్పాడు. దుష్టత్వము అనగా భాషలతో మాట్లాడుతున్నాం, మాది చాలా భక్తి కలిగిన సంఘం, మేము చాలా భక్తులమి, మా అందరము భాషలు మాట్లాడతాం, మీకు భాషలు రావా అని భాషలు రాని వాళ్ళని ఎగతాళి చేసేవాళ్ళు, వీళ్ళందరూ దుష్టత్వంగా ఏంటండి? అందుకే ఈ మధ్యలో ఈ చిన్న ముక్కని జతపరిచాడు అపోస్తుడైన పౌలు. వాళ్ళు పరిశుద్ధాత్మ సంపూర్ణంగా కలిగిన వారు కనుక సోదరులారా వెంటనే చెప్పాడు, సహోదరులారా మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారులై ఉండుడి. అన్య భాషలు మాట్లాడు జనుల ద్వారాను పరజనుల పెదవుల ద్వారాను ఈ జనులతో మాట్లాడుదును, అప్పటికైనాను వారు నా మాట వినకపోదురు. ఎవరొచ్చి అన్ని జనులు మాట్లాడారు భాషలు, పరజనులు మాట్లాడారు, దేవుని మహిమపరిచారు. కానీ ఈనాడు దేవుని సంఘములు అని చెప్పుకుంటున్న వారిలో, భాషలు మాట్లాడే సంఘములలో దేవునికి చోటు లేని పరిస్థితులు చాలా చాలా ఉన్నాయని కూడా మీరు గమనించాలి. కనుకనే ఈ విధంగా చెప్పాడు. 22వ వచనం చూడండి. కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకమై ఉన్నది. భాషలు విశ్వాసులకు కాదట. విశ్వాసి అనగా క్రీస్తును పోలి జీవించుట విశ్వాసి యొక్క లక్షణము. లోకమును జయించవాడే విశ్వాసి లోక ఆశలను లోక భోగములను జయించినప్పుడే వారు విశ్వాసులు అవుతారు. ఎందుకనగా లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అన్నాడు అపోస్తులుడైన యోహాను తన యొక్క పత్రికలో. కనుక భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకమై ఉన్నది. నిజంగా భాషలు మాట్లాడేవాళ్ళు అవిశ్వాసులని అంటే గొడవలాడతారు, బోలెడన్ని ఇష్టానుసారంగా ఇంకా వాళ్ళ భాష అంతా ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. కానీ సోదరులారా భాషలు అవిశ్వాసులకు సూచన. అవిశ్వాసి అని సింపుల్గా ఉంది మీకు అవిశ్వాసి అంటే. అన్యజనులు కాదు అవిశ్వాసులు అంటే. అపోస్తులైన పౌలు చెప్తాడు, విశ్వాసికి అవిశ్వాసితో ఏం సంబంధం అన్నాడు. అంతే. విశ్వాసి అనగా క్రీస్తునందు నమ్మకత్వము కలిగి క్రీస్తు యేసుకు కలిగిన మనస్సును కలిగి జీవించాలనే ఆశ కలిగిన వాడు విశ్వాసి. అవిశ్వాసి అనగా నేను దేవుని నమ్ముకున్నాను, మాకు దేవుడు మంచి సంఘం ఇచ్చాడు, మేము బాగా భాషలు మాట్లాడుతున్నాం, మా అందరికీ కూడా బోల్డ్ అంతమంది అంతా భాషలు, మా పాస్టర్ గారు అంత భాషలతోటి ప్రార్థన చేస్తాడు, కానీ మనస్సులో క్రీస్తు ఉండడు. అవిశ్వాసి అని పిలుస్తూ ఉన్నాడు. అవిశ్వాసికి సూచనట భాషలు. ప్రవచించుట అవిశ్వాసులకు కాదు విశ్వాసులకే సూచకమై ఉన్నది అని చాలా తేటగా కూడా విశ్వాసి యొక్క పరిస్థితులు వాళ్ళ యొక్క అనుభవాలన్నిటిని కూడా తెలియచేస్తూ ఉన్నాడు. కనుక సంఘమంతయు ఏకముగా కూడి అందరూ భాషలతో మాట్లాడుచుండగా ఉపదేశం పొందని వాడైనను అవిశ్వాసి ఎన్నో లోపలికి వచ్చిన ఎడల మీరు వెర్రి మాటలు ఆడుచున్నారని అనుకుందరు కదా. మీరు సంఘముగా కూడినప్పుడు అందరూ ఏకంగా ఒక చోట ఉన్నప్పుడు భాషలతో మాట్లాడుతూ ఉంటే క్రొత్త వాళ్ళు ఎవరైనా సరే ఉపదేశం పొందనివాడైనను అవిశ్వాసి అయినను లోపలికి వచ్చిన ఎడల వీళ్ళు ఏందంతా ఎర్రిగోలరా బాబు అనుకోరా.
అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి అయినను ఉపదేశం పొందనివాడైనను లోపలికి వచ్చిన ఎడల అందరి బోధ వలన తాను పాపినని గ్రహిస్తాడు. అయ్యో నాలో ఈ చెడ్డ లక్షణాలు ఉన్నాయని తెలుసుకుంటాడు. ఆ విధముగా విమర్శింపబడతాడు. అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపడను. ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడనియు ప్రచురము చేయుచు అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చేయును అని చెప్పాడు. కనుక భాషలు మాట్లాడుట ప్రస్తుత కాలంలో అసలు అవసరమే లేదు. ప్రవచించుట అనగా క్రీస్తు గురించిన వాక్యాన్ని తెలియచేయుట అనగా క్రీస్తునందలి సత్యమును బోధించుట వలన ఇతరులకు బోధ కలుగునట్లు, క్రొత్తగా వచ్చిన వారు కూడా వాళ్ళ తప్పులు తెలుసుకున్నట్లు, వాడు పాపి అని గ్రహించినట్లుగా వాడు కూడా బోధనుంది. నిజంగా ఇక్కడ దేవుడు ఉన్నాడు, నా పాపం అంతా నాకు తెలియచేశాడు. ఒకానొకప్పుడు సమరయ స్త్రీ అంటుంది, నా యొక్క స్థితిని అంతటిని నాకు తెలియచేసిన ఈయన క్రీస్తు కాడా, నా బ్రతుకంతా తెలియచేశాడండి, ఈయన క్రీస్తు కాడా అని మాట్లాడింది. అవును, ప్రభువు మాట్లాడాడు కనుక, స్పష్టమైన భాషతో మాట్లాడాడు కనుక, ఆమె గ్రహించింది కనుక తన స్థితిని బట్టి తన గ్రామస్తులందరికీ సువార్త చెప్పింది. వారందరూ ప్రభు వైపు త్రిప్పబడి ఉన్న అనుభవాన్ని కూడా చూస్తాం. అయితే దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో భాషలతో మాట్లాడి జనాలను ఊరక పోగేసుకొని ఏదో ధనార్జన కొరకు సంఘాలు పెట్టుకొని ఏదో భాషలు మాట్లాడుతున్నావని వాక్యం చెబుతూనే ఉంటాడు. ఏదో మధ్యలో ఏదో మంట మండినట్టు, నిజంగా చెప్తున్నాను సోదరులారా, ఏదో ఒంటికి దొరదలు వచ్చినట్టు ఏదో షారమర కరమర అనుకుంటా ఏదో మాట్లాడతారు. వీళ్ళు నేను దూషించుట కాదు, నేను దూషించే దూషకురాలను కానండి. సత్యాన్ని చెప్పుటకే నా తండ్రి నాకు అనుమతిని ఇచ్చి తెలియచేస్తున్నాడు. లేకపోతే అసలు నేను ఈ పరిచర్యలో కూడా ఉండేదాన్ని కాను. నేను అసలు యూట్యూబ్లో ఈ యొక్క ఛానల్ పెట్టేదాన్ని కూడా కాదు సోదరులారా. నాకు దేవుడిచ్చిన పని, నా పని నేను చేసుకునేదాన్ని. కానీ ఈ పనిలో కూడా ఈ పరిచర్యలో కూడాను కొందరికి ఎక్కడ మరి ఎవరి కొరకు ప్రభువు ఈ యొక్క ఛానల్ తెరిపించాడో నాకైతే తెలియదు. కానీ ఈ యొక్క వాక్యము ద్వారా కొందరికి ఉపకారము మేలు కలగాలి అనే తండ్రి యొక్క దేవుని దయ మాత్రమే సోదరులారా. కనుక ఈ లేఖనాలు మీ మధ్యలోనికి తీసుకొని రావడం జరుగుతుంది. ఎవరినో ఏదో ఒకటి అని దూషించి చేసినందువల్ల నేనేం పెద్ద అయిపోను, గొప్ప అయిపోను, నన్ను ఎవరు లెక్క చేయరు. మన వీడియోస్ అసలు ఎంతమంది చూస్తున్నారో మీకే తెలుసు. కనుక సత్యము సంత వీధిలో ఉంది, అబద్ధం ప్రతి చర్చిలో నాట్యం ఆడుతూ ఉంది. సత్య సువార్త ఎవరికి అక్కర్లేదు. సత్యమునకు సాక్ష్యం ఇచ్చుటకు పుట్టితిని, అందుకే ఈ లోకమునకు వచ్చితిని అని చెప్పిన క్రీస్తు సువార్తను నేను మీకు చెప్తున్నాను సోదరులారా. మనందరం ఒక దినాన ప్రభు ఎదుట, ఆ న్యాయాధిపతి ఎదుట నిలువబడినప్పుడు కూడా నేను మీకు ఏం చెప్పానో ప్రభు అక్కడ కూడాను ఖచ్చితంగా మనందరి స్థితిని కూడా మనకు చూపిస్తాడు. కనుక దేవుని యొక్క సన్నిధిలో నిరీక్షణతో పట్టుదలతోటి ప్రభు యొక్క సత్యమును నేర్చుకొని, సత్యమును మనస్సులో స్థిరపరచుకొని ప్రభువుకు సాక్షార్థంగా జీవించుట కష్టమైన పని. కనుక భాషలు మాట్లాడటం ఏముందండి, అటు ఇటు ఏదేదో మాట్లాడేస్తే ఓహో చాలా 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 ప్రార్థనలో అబ్బో ఎంత భాషలోనండి అవన్నీ వచ్చేసినాయి అంటే ఇంకా పెద్ద భక్తుల కింద భావించుకొని చాలా చాలా మోసపోతున్నవారు, మోసగించుచున్నవారు, ఎందరో వారికే హత్య చేసుకుంటున్న భ్రష్ట మనసులోనికి వెళ్ళిపోతున్న వారు కూడా కోకొల్లలుగా ఉన్నారు. కనుక మరి సహోదరి తన యొక్క మరి అనుమానం నివృత్తి అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. అనేకులకు మేలుకరమైన సంగతులుగా కూడా క్రైస్తవ లోకానికి ప్రతి చోట తెలుసుకోవాలి. కానీ క్రైస్తవులు వాళ్ళ పాస్టర్లో ఏదో ఒక చర్చికి వెళ్తారు, ఆ పాస్టర్ చెప్పిందే కానీ మిగతాయి వినరండి. మరికొంతమంది అయితే అసలు ఆ ధర్మశాస్త్ర సంబంధమైన భక్తిలోంచి అసలు బయటికే రారు. దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, దాంతోటే వాళ్ళ పతనం ఉంటుంది. కానీ క్రీస్తు సువార్తలో నిత్య జీవము ఉంటుంది. క్రీస్తు సువార్త అనగా సిలువ వేయబడిన క్రీస్తును మీకు సంపూర్ణముగా స్పష్టముగా ప్రత్యక్షపరచబడినట్లు బోధిస్తూ ఉంది. కనుక ఈ సువార్త యందు లక్ష్యముంచిన వాడే చాలా ధన్యుడు అని కూడా లేఖనాలు సాక్ష్యమిస్తూ ఉన్నాయి. కనుక క్రీస్తునందే నిత్య జీవం ఉన్నదనే సంగతిని గమనించండి. ఇదే ప్రవచన సువార్త, ఇదే ప్రవచన వాక్యము వలన ప్రజలు మార్పు చెందుతారు, వారు పాపము నుంచి విడుదల పొందుతారు. వాళ్ళు పశ్చాత్తాప హృదయం కలిగిన వారై తమ అపరాధముల నుండి విడుదల పొంది
వాళ్ళు దేవుని ప్రేమకు పాత్రులవుతారు, సంఘములో సాక్షులవుతారు సోదరులారా. ఆ పద్ధతే నాకు తెలుసు. కానీ ఈ భాషలు మాట్లాడి నిజంగా దుష్టత్వముతోటి అల్లరి చేసుకొని గోలగోల చేసుకొని అర్థం పర్థం లేని మాటలు మాట్లాడి మనుషులను అనుకరించే పద్ధతిలో తమకు తామే నాశనం చేసుకునిచున్న దౌర్భాగ్య స్థితి నుంచి విడుదల పొందితే చాలా ప్రయోజనం అని కూడా ఈ వాక్యపరంగా నేను మీకు తెలియచేస్తున్నాను. కనుక దేవుని యొక్క సన్నిధిలో అపోస్తులుడైన పౌలు ఈ మాట కూడా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో మనుషుల భాషలతో, మొదటి వచనం, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినాను, ప్రేమ లేని వాడనైతే మ్రోగేడు కంచును గణగణలాడు తాళమునై ఉందును అన్నాడు. ప్రేమ అనగా ప్రభువు నిన్ను, నీ ఆత్మను ప్రేమించి తన ప్రాణాన్ని అర్పణ చేశాడు. అలాగే మనము కూడా మన సహోదరుల ఎడల వారి యొక్క ఆత్మల విషయమై మన ప్రాణం పోవునంతగా వారిని ప్రేమించే పద్ధతిలో ప్రేమ అన్నాడు. అంతేగాని వాళ్ళది వీళ్ళు తినడం ప్రేమ కాదు, లేకపోతే వాళ్ళు అది పెట్టారు కదా మనం ఇది పెడదాం అనుకునేది ప్రేమ కాదు, లేకపోయినట్లయితే సంఘంలో ప్రేమగా ఉండాలని బోధకులు శుభ్రంగా పీకల దాకా ఏదో ఒకటి మింగించి వాళ్ళందరినీ కూడా మరి కుక్కల్లాగా పందుల్లాగా తయారు చేసేది ప్రేమ కాదు. క్రీస్తు వాక్యము మనలో నివసించుట ప్రేమ సోదరులారా. గమనించండి, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినాను అంటే ఎన్ని భాషలైనా మాట్లాడగలడట, దేవదూతల భాషలు కూడా మాట్లాడగలడట. కానీ ప్రేమ లేకపోయినట్లయితే మ్రోగేడు కంచును గణగణలాడు తాళమునై ఉందును అని చెప్పాడు. ఈ యొక్క భాషలు ఎన్ని భాషలతో మాట్లాడినప్పటికీ అది నోటితోటే, అది ఆత్మలో ఒకవేళ ఉంటుంది, మనస్సుతో ప్రభువుని సేవించలేదు, ఆరాధించలేదు, ఘనపరచలేదు, ప్రభువుని మరి మహిమపరచలేరు సోదరులారా. కనుక ఎన్ని భాషలైనా కూడా ఎన్ని వ్యర్థంగా నిలిచిపోతాయట. అందుకే లాస్ట్కి అంటాడు, భాషలైనను నిలిచిపోను, 8వ వచనంలో, భాషలైనను నిలిచిపోను, జ్ఞానమైనను నిరర్ధకమగును. ఏదైనా నిలిచిపోతుంది కానీ ప్రేమ శాశ్వత కాలం ఉంటుందని చెప్పాడు. ప్రేమ అనేది ఆత్మ కొరకు, మన సహోదరుల ఆత్మల కొరకు ప్రాణం పెట్ట బద్ధులమై ఉన్నాం. ఇందులో ప్రేమ ఉన్నది అంటాడు భక్తుడు. తన సహోదరు ప్రేమను నిలుపుకొని అంతం వరకు నిలిచి ఉండవాడే, అనగా ఆత్మ కొరకే ప్రేమించేది ప్రేమ. శరీరకంగా ప్రేమించేదంతా కూడా చివరికి వ్యభిచారం అయిపోతుంది. శరీర ప్రేమలన్నీ కూడా వ్యభిచార సంబంధమైనవే, అనగా లోక సంబంధమైనవే, పాపపు సంబంధమైనవే. కేవలము ఆత్మ సంబంధమైన ప్రేమ ప్రభు నీ ఆత్మ కొరకు, నీ ఆత్మ విడుదల విమోచన కొరకు ప్రాణం పెట్టాడు. మనం కూడా ఆయన శరీరంలో రక్తంలో పాలుపంపులు పొందుతున్నాం. కేవలం నేను నా యొక్క శరీరాన్ని, నా ప్రాణాన్ని నీ కొరకే ప్రభు అనేకుల యొక్క రక్షణార్థం ఉపయోగిస్తానని నిబంధన, క్రొత్త నిబంధనలో పాలుపంపులు పొందుతున్నాం. కానీ అలవాటైపోయింది, అది కూడా అన్నీ అలవాటే. కానీ సోదరులారా, క్రియాపూర్వకమైన భక్తి ఉండదు. క్రియలు లేని విశ్వాసం కూడా మృతమని చెప్పాడు. కనుక దేవుని యొక్క పక్షంగా జీవిస్తున్న మనము భాషలకు ప్రాధాన్యత ఇవ్వని అవసరత లేదు. భాషలు మాట్లాడలేకపోతే వాళ్ళకి భక్తి లేదని ఎవరైనా ఎగతాళి చేసినా మరీ మంచిది. భాషలు మాట్లాడుట అనేది అవిశ్వాసులకు సూచన. భాషలు మాట్లాడుట సంఘంలో ప్రస్తుత కాలం అసలు అవసరమే లేదు. వీళ్ళు ఎవరూ కూడాని దేవునికి అంతగా ఆత్మలను అప్పగించాలని బాధ్యతతో పనిచేసేవాళ్ళు లేరు. వీళ్ళు భాషలు మాట్లాడుతున్నామని చెప్పుకొని మోసం చేసి వాళ్ళ సుఖ భోగముల కొరకు డబ్బు సంపాదించుకునే చెత్త పనులే. కానీ సోదరులారా, ఇది తండ్రి యొక్క చిత్తము కాదు. కనుక మరి దేవుని యొక్క లేఖనాలు స్పష్టంగా తెలుసుకొని జాగ్రత్తగా ఆత్మ నియమములో ఆత్మ కొరకే జీవించే పద్ధతిలో సాగిపోదాం. దేవునికి స్తోత్రం. ముగించేస్తాను.